హలో అండి. ఈ డ్రింక్ తాగటం వల్ల మనలోని కొవ్వును తగ్గిస్తుంది, పొట్ట తగ్గిపోతుంది, ఒళ్ళు కూడా తగ్గుతుందండి. బరువు చాలా తగ్గుతుంది. నేనైతే అంతకుముందు 75 ఉండేదాన్ని, ఇప్పుడు 60కి వచ్చాను. చూడండి ఏమేమి కావాలో, ఎలా చేసుకోవాలో, ఎక్కడికి ఇది చేయకోకుండా చూడండి. అందరికీ ఉపయోగపడుద్ది చాలా కూడా. అది కరక్కాయ తీసుకోవాలండి. కరక్కాయ 100 గ్రాములు, వాము 100 గ్రాములు, కరక్కాయ వచ్చి 50 గ్రాములు, దాల్చిన చెక్క వచ్చి 10 గ్రాములు. మనం తీసుకొని శుభ్రం చేసుకొని వాముని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని ఓ దాంట్లో పోసుకొని, ఆ తర్వాత కరక్కాయలు ఉంటాయి కదండి, అవి మన రోట్లో వేసి కొడితే గింజ అనేది బయటకు వచ్చింది. అవి పైన చెక్క అనమాట, అది కరక్కాయ చెక్క. కరక్కాయ కూడా చాలా మంచిదండి వంటికి. కరక్కాయని కూడా దోరగా వేయించుకోవాలి. మనం అట్లా చెక్క చేసుకొని గింజలు తీసేసి, గింజలు అవసరం లేదు మనకి, తీసుకొని మనం దోరగా వేయించుకొని పెట్టుకోవాలి. ఇది దాల్చిన చెక్క అండి. చూడండి ఇలా ఉండాలి. దాల్చిన చెక్క అంటే చెక్కలాగా ఉండకూడదు. ఇది చూడండి రోలుగా ఉంది చూడండి. ఇది చాలా మంచిది అనమాట. ఇలాంటివి తీసుకోండి. మామూలు చెక్క కాకుండా ఇలా రోలుగా అంటే రౌండ్గా ఉన్నాయి తీసుకోండి. ఇవి కూడా దోరగా వేయించేసి రోట్లో వేస్తే మామూలుగా చెక్కలు అవుతాయి. వాటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. వాముని మిక్సీ పట్టుకొని ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. వాముని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. మెత్తగా పట్టుకోండి, లేదంటే జల్లించుకోండి. మిక్సీ పట్టాక దేనికి దానికి జల్లించుకోండి. తర్వాత కరక్కాయ పట్టి పక్కన పెట్టాను. తర్వాత ఇగో చూడండి ముక్కలు అయినాయి కదా, ఆ ముక్కలను కూడా పట్టేసుకొని మొత్తం కూడా దేనికి దానికి పెట్టుకోవాలి. మనకు తూకం కావాలన్నమాట, చూసుకోవాలి. అన్నీ కలపొద్దు, దేనికి దానికే పెట్టుకోండి. ఇప్పుడు ఏటి మిషన్ తీసుకోండి. మనకి ఎన్ని గ్రాములని కావాలి కదా పొడి చేశాక, దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. మిషన్ తీసుకున్నాను, వాటిని మనం ఎన్ని గ్రాములు ఎంత ఉన్నదన్నది చూసుకోవాలి. ఇవన్నీ పొడులు చేసుకొని పెట్టుకున్నాయండి. ఇది దాల్చిన చెక్క పొడి అనమాట. మనం వాము అయితే 100 గ్రాములు తీసుకోవాలి పొడి. ఏంది కదా, కరక్కాయ వచ్చి 50 గ్రాములు ఉండాలి. ఈ చెక్క వచ్చి 10 గ్రాములు ఉండాలి. అంతవరకే చేసుకోండి. అయిపోయాక మళ్ళీ కావాలంటే చేసుకుంటారు. కానీ ఇవన్నీ పొడులు చేసుకొని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు దాని మీద మిషన్ మీద చూద్దాము ఎంత ఉందో. చూసుకొని మనం కనుక తయారు చేసుకొని పెట్టుకున్నామంటే ఏదైనా సరే ఒక 40 రోజులు చేయండి. 41 రోజు చేస్తే కానీ దాని ఫలితం అనేది మనకు తెలిసిద్ది. ఇప్పుడు చూడండి, అది 8 మిషన్ మీద చూస్తున్నాను. చూడండి, అది ఒక్కటి 10 గ్రాములు ఉందండి. 10 గ్రాములు అంటే ఇది 100 గ్రాములు కావాలి కదా, అంటే 110 గ్రాములు కావాలి. అంటే గిన్నె కూడా తీసేయాలి కదా మనం. 110 గ్రాములు మనం 100 గ్రాములు వాము పట్టుకుంటే 100 గ్రాముల పొడి వచ్చిందండి. ఇంకొంచెం ఎక్కువే వస్తుంది. నేను జల్లెడ పట్టాగా కొంచెం నూకుంటే తీసాను. జల్లెడ పట్టుకుంటే మనకు మెత్తగా తాగటానికి బాగుంటుంది, లేదంటే కొంచెం గరుకులుగా ఉంటుంది. అదే జల్లెడ పట్టుకున్నాం అనుకో మెత్తగా వస్తుంది. జల్లెడ పట్టుకోండి. 100 గ్రాములు తీసుకున్నాను. మళ్ళీ అదే పెట్టేసి దాని మీద ఇది కూడా 50 గ్రాములు కరక్కాయ పౌడర్ 50 గ్రాములు కావాలి. ఇది 50 గ్రాములు అంటే అది ఒక 10 ఉంటుంది కదా, 60 గ్రాములు మొత్తం. అది కూడా అంతేనండి, కరెక్ట్గా సరిపోయిద్ది మనకి. కరెక్ట్గా 60 గ్రాములు వచ్చిందండి. అది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. గిన్నె 10 గ్రాములు బాద్ది కాబట్టి 60 గ్రాములు. ఇప్పుడు వచ్చి దాల్చిన చెక్క 10 గ్రాములే సరిపోద్ది. ఇది 10 చాలండి. ఇది 10 గ్రాములు పొడి పెట్టుకోవాలి మనం. ఇవన్నిటిని కలిపి ఒక గిన్నెలో తీసుకొని మొత్తం అవి 3 అనమాట. అవి 100, ఇది 50, అది 10. వాము వచ్చి 100, కరక్కాయ పౌడర్ వచ్చి 50 గ్రాములు, అది వచ్చి 10 గ్రాములు.
ఇటు మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం పెద్ద మంచి గిన్నె ఒకటి తీసుకోండి, బ్లౌజ్ కొంచెం అవి కలపటానికి కొంచెం పెద్ద గిన్నె తీసుకొని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి. తడి ఉండకూడదండి, మనం నిలవ పెట్టుకుంటాం కదా, తడి లేకోకుండా శుభ్రంగా తుడుచుకోండి. తుడుచుకొని వామ్ పౌడర్ వేసేయండి. మనం కొలుచుకొని పెట్టుకున్నాం కదా, అది చూసుకొని పెట్టుకున్నాం 100 గ్రాములు. తర్వాత కరక్కాయ పౌడర్, కరక్కాయ, వాము, చెక్క చాలా మంచిదండి మనకి. ఒంటి చాలా బరువును తగ్గిస్తుంది. నేను ఎంత లావు ఉండేదాన్నో చాలా బాగా, నేను 41 రోజు తాగానండి. చాలా వెయిట్ లాస్ అయ్యాను, బాగా బరువు తగ్గాను. నా పొట్ట కూడా చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మా అమ్మాయి కోసమని చేస్తున్నాను, ఇది మా చెల్లికి కోసమని చేస్తున్నాను. ఏది చేసినా మనం ఏంటంటే 41 రోజులు కంటిన్యూగా తాగాలి. ఎలా తాగాలో కూడా చెప్తాను నేను, చూడండి. అదిగో అవన్నీ కలుపుకున్నాక పావు చెంచా వేడి నీళ్ళల్లో ఒక గ్లాసు వేడి నీళ్ళు తీసుకోండి. అంటే వేడి కాదు, గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 1/2 స్పూన్ వేసి అన్నం తిన్నాక మధ్యాహ్నం ఒక పూట తాగండి, సాయంత్రం తిన్నాక ఒక పూట. తిన్న 10 నిమిషాలకండి, తిన్న తర్వాత 10 నిమిషాలకు తాగండి. అస్సలు చూడండి, 41 రోజు చేసి చూడండి, మీరే చెప్తారు. అట్లా తప్పకుండా చేసుకోండి. ఇది అందరికీ పనికి వస్తుంది. ఈ వీడియో మాత్రం కంపల్సరిగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. మనం అలా కనుక చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఈ మందులు మింగటం, డైట్ చేయటం ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇది అసలు ట్రై చేయండి ముందు, చాలా బాగా పనిచేస్తుంది. ఇది మా చెల్లి కోసం చేశాను, నాకుంది ఆల్రెడీ, నేను తాగుతున్నా. ఇది మా చెల్లి కోసం చేశాను, కానీ చాలా బాగుంటుందండి. చేసి చూడండి మీరు కూడా. చక్కగా మనం చేసుకొని కనుక, ఇది స్టీల్ గిన్నెలో, ప్లాస్టిక్ అలా పెట్టొద్దండి. మీకు చూపించడం కోసం దాంట్లో పెట్టాను. గాజు గ్లాస్ ఉంటుంది కదా, గాజుది సీసా, దాంట్లో వేసుకోండి, చాలా చాలా మంచిది. గాజు దాంట్లోనే వేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. అది పెట్టుకొని మన ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు, బయటనే పెట్టుకోండి. గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ తీసుకోండి, చూపిస్తా చూడండి. గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాసులో ఒక 1/2 స్పూన్ వేసి కలిపి మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత 10 నిమిషాలకి తాగండి. సాయంత్రం అన్నం తిన్నాక 10 నిమిషాల తర్వాత తీసుకోండి. అన్నం తిన్నాక 10 నిమిషాల తర్వాత తీసుకోండి, పొద్దునైనా సాయంత్రం అయినా. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ వస్తాను. ఓకేనా? బాయ్ అండి, మీ సపోర్ట్ నాకు కావాలి. ఓకే.